చార్లీ అనమాట. చాలా మంది యూట్యూబర్లు కూడా ఆడటం ఇది జరిగింది. ఇది రియలా ఫేక్ అనేది మనం కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం అనేసి రేపు మనం చార్లీ అయితే ఆడుకుంటున్నాం అనమాట. కనిపిస్తుంది కదా చార్లీ ఎస్ఆర్ను అనేసి ఆయేసాం మనం అయితే అడుగుదాం అనమాట చార్లీని ఎస్ఆర్ను అని. ఇప్పుడైతే మనమైతే చార్లీ అయితే పిలుద్దాం, అసలు ఉందా లేదా జీరా ఫేక్ అనేది అయితే మనం కూడా అయితే తెలుసుకుందాం అనమాట. ఫస్ట్ అయితే చార్లీని అయితే పిలుద్దాం. చార్లీ ఆర్ యూ హియర్? నో రెస్పాన్స్ అనమాట. ఏమీ కదలేదు. దానికి ఏమైనా నాకైతే నమ్మకం లేదు. బేసిక్గా ట్రై చేద్దాం అయితే ట్రై చేస్తాను. మళ్ళీ అడుగుతాను ఒకసారి. చార్లీ ఆర్ యూ హియర్? చూస్తాను కదా ఏం కారణం ఉందా, ఇదంతా ఫేక్ ఇంకా ఇదైతే అనుకోవచ్చు. ఇదంతా ఫేకే, ఏదైనా రియల్ కాదు, ఫేక్ అని చెప్పి ఎక్కడ చూసినాము మీకోసం. ఇప్పుడైతే మనం మూడోసారి కూడా అడుగుతాం. నాకు తెలిసి ఇదంతా ఫేక్. ఈసారి కూడా ఏం రెస్పాన్స్ అయితే ఉండకపోతే ఈ వీడియో అయితే మీకు చూద్దాం. చార్లీ ఆర్ యూ హియర్? చెప్పాను కదా రెస్పాన్స్ అయితే ఉండదు. ఇదంతా ఫేక్ అనమాట. గేమ్ అంతా కూడా అంతా ఫేక్ మొత్తం అయితే కదులుతుందన్నమాట. ఎస్ఎల్ అయితే వచ్చింది. నేను స్కూల్లో గమనించలేదు సరిగ్గా ఎస్ఎల్ అయితే వచ్చిందా సరిగ్గా ఒకసారిగా. ఐ థింక్ ఏదో ఉంది ఇక్కడ. మనమైతే ఏముందో గేమ్ అయితే ముందు ఆలోచించి తెలుసుకోవడం అయితే చాలా భయంగా ఉందన్నమాట. వచ్చి ఒకసారి ఇది ఎలా ఎస్ఎల్కి వచ్చింది, ఇది చూడండి ఒకసారి అలా ఎస్ఎల్కి వెళ్ళిపోయింది. రెండుసార్లు అయితే చెప్పాం అనమాట. అదైతే అసలు కదిలినట్టు కూడా ఏమనిపించలేదు నాకు. మూడోసారి అయితే చెప్పి చూద్దాం. ఈసారి కదిలితే ఓకే, కదలకపోతే వీడియో అయితే అప్లోడ్ చేయను అనమాట. నేను ఇదంతా నాకు తెలిసి చేసి ఒకసారి అడుగుదాం. మూడోసారి చార్లీ ఆర్ యూ హియర్? చెప్పాను కదా నో రెస్పాన్స్ అనమాట. ఐ థింక్ ఈ వీడియో ఇది వచ్చేసి మొత్తం అంతా ఫేక్ అనమాట. నాకు తెలిసి అంతా ఫేక్ అని. అన్నా ఒకసారి చూడండి పెరుగుతుంది. ఇప్పుడు మా కెమెరామెన్ చెప్పాడు ఈ రూమ్లో నేను కెమెరామెన్ అవ్వలేదు. ఒకసారి దగ్గర చూడు వస్తున్నా వెళ్ళిపోతున్నా ఇక్కడ నుంచి. చూడండి ఒకసారి ఎలా కదులుందో చాలా భయం వేస్తుంది. ఈ రూమ్ లో కెమెరామెన్ అయితే ఎవరు లేడు. మొత్తం టైం చూపిస్తాను మీకు ఒకసారి. టైం చూడండి కెమెరామెన్ దగ్గర చూడండి. టైం చూడండి ఎంత అయిందో. 1:30 అవుతుంది. 1:13 టైం చూసారు అంతా అయిందో. ఈ టైంలో అనుకుంటున్నాం. ఒక్కసారి కదిలిపోయింది. అది ఎస్ఐ పెట్టింది. మాకు అయితే చాలా మంచిగా ఉంది అనమాట. ఒక్కసారిగా మళ్ళీ వెళ్ళిపోయి వెళ్ళొచ్చు. దాన్ని అయితే అడిగేసి వెళ్దాం. గేమ్ తీసుకోవడం తెలియదు. సరే దాన్ని అయితే అడుగుదాం. దీనైతే మళ్ళీ ఫస్ట్ టైం పెడుతున్నాం. మా వాడు వెళ్ళిపోవడం వస్తున్నాడు. నాకైతే ఎవరికి సరే తెలియదు అనమాట. సార్ దీనైతే అడిగైతే వెళ్దాం అనమాట. దీన్నైతే మళ్ళీ మనం రీసెట్ అయితే చేద్దాం అనమాట. రీసెట్ చేసి సార్ మళ్ళీ అడిగి చూద్దాం అనమాట. వెళ్ళట్లేదు ఈసారి ఇయర్స్ అనేది నేను మళ్ళీ పెట్టాను అనమాట. చూద్దాం ఈసారి అదేమంటున్నాడు. చార్లీ ఒకసారి అయితే మనం రీసెట్ చేసాం కదా. దీన్ని అడిగి అయితే చూద్దాం అనమాట. చార్లీ గేమ్ ఎప్పటికో ఆపేస్తా. నువ్వైపు వస్తుందిరా అది. అన్న వద్దన్న వెళ్ళిపోతుందా అన్న? నువ్వైపు నాకు కూడా భయం వేస్తుంది. ఒకసారి నువ్వైపు అన్న ప్లీజ్ అన్న రాశ్రీని అన్న మళ్ళీ ఒకసారి అయితే చూద్దాం. దగ్గర కెమెరా ఆగన్న ఒకసారి చూడు. నాకైతే చాలా భయం వేస్తుంది. ఇక్కడ రూమ్లో కూడా ఎవరు లేరు. మేము ఇద్దరే ఉన్నాం. మళ్ళీ నైట్ 1 దాటింది. ఇంకా ఫుల్గా భయం అయితే వేస్తుంది. రూమ్లో ఎవరు లేరు. మళ్ళీ మేము ఇద్దరమే ఉన్నాం. కెమెరామ్యాన్ నేను ఏం చేయాలి తెలియదు. మళ్ళీ అయితే ఇలా వచ్చిందంటే అసలు కదా నో మీద వెళ్ళదు అని నాకైతే చాలా భయం ఉంది. మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేస్తాను. నేను ఒకసారి మా ఫ్రెండ్ గారికి ఫోన్ చేస్తాను. ఇలా జరిగిందని చెప్తే అదైతే రాడనమాట. ఒకసారి ఫోన్ చేసి ఏంటంటే ఒకసారి ఇంటికి రారా మమ్మ అని చెప్తాను. ఒకసారి ఫోన్ చేస్తాను. హలో మమ్మ ఒకసారి ఇంటికి రారా? ఏం లేదురా ఊరికే సరదాగా రా తీసే రాను సరదాగా. సరే గమ్ముందా ఇప్పుడే రూమ్లో నా 5 minutes వచ్చింది. మా ఫ్రెండ్ అయితే వస్తా అన్నాడు అనమాట. అది వచ్చాక సౌండ్ అయితే వస్తున్నాడు బయట. మా వాడు వచ్చినట్టున్నాడు. మా వాడు లాంటిది చూస్తున్నా నాకు తెలియదు వచ్చినట్టున్నాడు. చూద్దాం వచ్చాడు. మమ్మ వస్తావా?
అరే ఏంట్రా మీరేం చేస్తున్నారా ఇంట్లో చార్లీ చార్లీ ఆడదాం అని చెప్పి మమ్మల్ని ఎందుకు పిలిచారా ఇప్పుడు ఇది ఆడుతుంటే ఒకసారి అలా ఎస్ 3 సార్లు పిలిచారు. అన్న అన్న బాజీ అన్న కూర్చోమన్నా. మూడోసారి బలంగా అలా ఎస్ మీదకి వెళ్ళిందిరా. ఎక్కువ భయం వేస్తుంది. తర్వాత మేము వెళ్ళిపోవచ్చో తెలియదు కదా గేమ్ నాకు. సర్లేగా వెళ్ళిపోవచ్చా లేదని అడిగితే అది స్లో అయిపోయింది. ఏం చేయాలో తెలియలేదు. అరే మీరు పడుకున్న దాన్ని లేపేశారా మేము పడుకున్నాం అలా ఉంటే నేను వీడియో షూట్ చేద్దాం వేసాం సరదాగా అందరూ నన్ను ఆడుతున్నారు. కాదురా దాన్ని లేపారు అది పడుకొని ఉంటే అదే అన్న ఇడే అన్న సీను ఆడదాం తీసారు వీడియో కోసం. అనవసరంగా నీతో వచ్చాక అన్న నేను. మళ్ళీ నన్ను ఎక్కడికి రమ్మన్నారు మీరు అరే ఇప్పుడు ఏం చేద్దాం రా మీరు ఛీ, నేను గేమ్ ఇప్పుడు ఏం చేద్దాం రా నాకు నేను తెలియదురా. నేను ఏదో అలా ఆడదాం అని స్టార్ట్ చేశారు వీడియో కోసం. నేను అలా అయితే సరే నాకే మీరు అలా చేశారు నన్ను ఎందుకు పిలిచారు రా నువ్వు ఇప్పుడు చెప్తే రావాలి అలా ఏం చెప్తే నీకు ఫోన్ చేసి చార్లీ చార్లీ ఆడు నువ్వు రారా అంటే వస్తావా? ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి మీరే నాకు తెలియదురా. నువ్వే మనకి ఏ వీడియో మరి ఏం చేద్దాం నాకు తెలియదు అన్న ఇంటికి వెళ్ళిపోతానన్న మీ ఇద్దరు రికార్డ్ చేసుకున్నా నాకు తెలియదు కదా ఇది ఆగు. కాదు పట్టుకాను మీరే ఉన్నారు నేను వెళ్ళిపోవచ్చు ఇప్పుడు మీరే ఉన్నారు నువ్వు వచ్చావు కదా నువ్వే వెళ్తావు. అవును నాకు తెలియదు కదా మీరు అలా చెప్పి పిలవలేదు కదా నాకేం తెలుసు? సరే ఏదో ఒకటి చేసి ఆ గేమ్ ముగియండి అన్న. సరే ఇప్పుడు పెట్టరా ఏం ఏం చేస్తాం తీసేసి వెళ్ళిపోవచ్చు అప్పుడు. అదే అలా వెళ్ళిపోతే మీకు ఏదో ఒకటి నాకు జరిగింది భయం వేస్తుంది నిజంగా. ఇప్పుడు ఈ కాల్ చేద్దాం నాకు నిజంగా భయం వేస్తుంది. వీడు ఏదేదో చెప్తున్నాడు వచ్చి పిలిస్తే ఏదో మంచి చెప్తాను. అదే మంచిది ఏం చెప్తాను రా మీరు నాకు తెలిసి ఇంట్లో ఆత్మ ఉన్నది మళ్ళీ పెడదామా? మీకు ఇల్లు దిగి తీసుకునే ముందు నాకు తెలుసు అసలు మళ్ళీ పెడదాం అయితే. కానీ 10 ఏళ్ళ కిందట ఇంట్లో దయ్యాన్ని పంతులు గారు కట్టి వేశారు కానీ మీరు ఇప్పుడు దాన్ని లేపేసారు పడుతున్న దాన్ని వీడే అన్న ఫేక్ ఫేక్ అన్నాడు వీడియో అన్నాడు. వీడియోలో చూసాను చాలా వీడియోలు చూసారు. అందరూ ఫేక్ ఫేక్ చేస్తున్నారు. నాకేం తెలుసు ఇది ఇలా అయిపోయింది రీల్ గా. వాళ్ళు ఏదో మామూలు చేస్తారు ఈ పనికి రాకుండా అందరూ చేసి అవన్నీ fake. కాంప్లైంట్ పెడుతున్నారుగా. మనం కూడా తెలుసుకున్నాక తీర్థం స్టార్ట్ ఏం చేసాం. చేస్తాం మళ్ళీ పెట్టి ట్రై చేద్దాం ఇంట్లో వచ్చా లేదా అని అడుగుదాం అదే ఇప్పుడు అడిగితే అడుగుతాను మళ్ళీ పెట్టమంటావా? మళ్ళీ పెట్టి నాకు భయం వేస్తుంది ఫస్ట్. మళ్ళీ పెట్టి అడిగి పెట్టచ్చు కదా. పెట్టరా నువ్వు అసలు ఇప్పుడు ఎందుకు పెట్టారు మీరు అది కూడా ఒక మాట చెప్పాలి కదా నాకు ఇలా చేస్తున్నాం ఏదో వీడియో కోసం స్టార్ట్ చేసాం రా. ఏమొద్దులే అలా ఫేక్గా తీసి వెళ్ళిపోవచ్చులే అని. వచ్చే దారిలో పడిపోయాను నేను మేము ఇంకా అక్కడ బంగ్లా ఉందిగా బంగ్లా అక్కడ ఆడదాం అనుకున్నాం మేము ఇంకా. అదే మీరు సరేనా వచ్చే దారిలో అందుకే నేను పడిపోయారా అక్కడికి నన్ను రానివ్వలే అది కానీ నేనేదో అక్కడ బంగ్లా కానీ చేసుకుంటే ఇంకా దారుణం అయిపోయిదాము మనకి. స్టార్ట్ చేసాం మనకి కాదు మీకు నువ్వు ఏది ఉన్నావుగా. ఇక్కడ తిరిగిచ్చేసాడు ఏం జరిగిందో చూడండి మీరు. ఏం తెచ్చారా? అందరూ ఆడుతున్నారని చెప్తారు. నేను ఏం రాస్తాను. నాకెందుకు ఇప్పుడు ఏం జరగాలో చూడు ఏమడుగుదాం చెప్పు నువ్వే ఏమడుగుతావు ఏదో ఒకటి అడుగు. ఇప్పుడు మనం ఇది పంపి అంత తొందరగా చార్లీ చార్లీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే మేము ఏమైనా చేయాలా? సౌండ్ మళ్ళీ 3 సార్లు అడిగి నాకు వినపడుతుంది మాట్లాడవాక సైలెంట్ ఉంది సైలెంట్ ఉంది లేదు మరి ఏంటి అలా చెప్తాను సైలెంట్ ఉంది నువ్వు చార్లీ చార్లీ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మేము ఏమైనా చేయాలా? నాకు భయం అవుతుంది అడగరా తొందరగా వెళ్ళిపోదాం మనం వెళ్ళిపోవచ్చా? చార్లీ చార్లీ ఏమన్నా చేయాలని మేము వెళ్ళిపోవాలంటే సౌండ్ వస్తుంది. మన ముగ్గురే కదా ఉంది సౌండ్ వస్తుంది. ఏంటో చెప్పండి. కెమెరామెన్ నీకు ఏమైనా విడుతున్నాయా ఏం వినపట్లేదు అన్న నాకేమి వినపడట్లేదా వినపట్లా. అదే మన ఇంట్లోనే ఆడుతున్నాం కదా అందుకే మన ఇద్దరికి వినపడుతుంది మీకు తెలుసు అని చెప్పి నేను తీసుకొచ్చా. సరే అడిగి 3 సార్లు అడిగే చార్లీ చార్లీ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే మేము ఏమైనా చేయాలా? సౌండ్ పెరుగుతుంది. నాకు పెరుగుతుంది సైలెంట్ ఉంది ఏంటో ఇది మూమెంట్ లేదు. కదలట్లా మమ్మల్ని ఇక్కడ నుండి వదులుతావా వదలవా అదే భయం సౌండ్ వినబడుతుంది ఇప్పుడు మేము ఇక్కడ నుండి వెళ్ళాలంటే ఏం చేయాలి ఏంటి వాయిస్ వినబడుతుందా నీకు కెమెరామ్యాన్ నీకు ఏమైనా వినిపిస్తుందా
లేదన్న అంతా సైలెంట్గా ఉంది, అసలు మీ మాటలు కూడా సరిగ్గా వినవట్లా. కెమెరాలో రికార్డ్ అవుతున్నారా? కెమెరా ఇప్పుడు థర్డ్ లుక్ సరే అన్న చూస్తున్నాను. మొత్తం చెక్ చేయి రూమ్ అంతా కెమెరాతో. ఇది మంత్రాల్లా అనిపించింది నాకైతే. నాకు కూడా అలాగే. కదులుతుందా? కదిలింది అది. వీడియో స్టార్ట్ చేసింది నేనే కానీ స్టార్ట్ చేయకుండా అన్న అన్న అసలు మీ మాటలు కూడా సరిగ్గా వినవట్లేదు అన్న నాకు. కనిపిస్తున్నావా లేదా? మీరు కనిపిస్తున్నారన్న, మీ మాటలు సరిగ్గా వినవట్లేదన్న. వినబడుతుంది ఎక్కడే ఉందంట. నీకు వినిపించిందా లేదా అన్న? అసలు మీ మాటలే స్లో వినబడిపోతుంది అన్న. అసలు ఏదో జరుగుతుంది. ఏదో అయ్యిందిరా చూడు. కెమెరామెన్ ఏంటన్నా అలా పెంచి అలా చేస్తున్నాడన్నా? నువ్వు లేవాలా ఇప్పుడే? ఏం కంప్లీట్ చేస్తే తిరిగిపోదాం మనం. ఎలా ఉంటుందో చూసి ఫోన్ ఆగరా, నాకు భయం లేదు. అక్కడ మీరు నన్ను ఇరికిచ్చారు. కెమెరామ్యాన్ నువ్వేం భయపడదాక. అలాగే ఉండు, మళ్ళీ మమ్మల్ని వదిలేసి బాగాలేకపోతున్నాం ఇక్కడ. హలో అమ్మ, ఇది ఏబిసిడి రాస్తాం మళ్ళీ చెప్పినట్టే. అవునమ్మా, అలాగే రాస్తాం ఇప్పుడే. అమ్మా తెలియదా? తెలియదంటారా? భయం వేస్తుందమ్మా. గేమ్ ఆపి వచ్చమ్మా ఇక్కడితో. పెట్టేసిందిరా. అదే దయ్యం ఉందా భయం వేస్తుందిరా. వెళ్ళిపోదాంరా, ఎందుకురా ఇవన్నీ మనకి? అదే వెళ్ళిపోతే మీకు తెలియట్లేదు. వెళ్ళిపోదాం అంటున్నా. ఇంట్లో నీకు కూడా పట్టింది దయ్యం. నుంచి వస్తున్నా వెళ్ళిపోదాం. పట్టం కాదురా, ఈడికే పట్టింది కదా దయ్యం నాకు తెలిసి. అదే నేను వెళ్ళిపోతాం మనం. వెళ్ళేదాన్ని యాక్సిడెంట్ అయి చచ్చిపోతే ఎలాగైనా అది మనకే వచ్చింది. మనకి మరి మీరు అంటించుకున్నారు దీన్ని జిడ్డులాగా. దీన్ని తొలగిడం ఎలాగంటే ఆమె చెప్పింది మొత్తం. ఫోన్ పెట్టేసింది. ఫోన్ చేయి, మళ్ళీ ఫోన్ చేయి, ఆమె ఎత్తిద్ది. చేస్తున్నాను, ఆగరా ఆగి. అదే నేను ఉన్నాను వెళ్తాను. ఆగరా, నాకు తెలిసిన వాళ్ళు చేస్తున్నారు. ఫేకేం రా, గురించి మీకు తెలియదురా. ఆమె ఇక్కడ ఉండదు అసలు. నేను లేట్ ఏంట్రా, ఇది మీరు చేయడమే తప్పు కాదురా. ఏంట్రా అది ఫోన్ అట్లా ముట్టదు. అదేదో చెప్తుంది, టచ్ చేస్తుంది మరి. హలో 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 చెప్తున్నారు. హలో హలో సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటారా? అరే కట్ అయిపోయిందిరా. సిగ్నల్ పడిపోయిందిరా. అరే సిగ్నల్ పడిపోయిందిరా. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందిరా. కానీ వెనక్కి తిరగొద్దని ఒకటి వినబడిందిరా. అది ఒకటే వినబడిందిరా. ఇంకా ఆగరా, తిప్పు ఇద్దరు వచ్చేటట్టు. 3 స్విచ్ ఆఫ్ కూడా అయిపోయింది. ఏం చేస్తుందిరా?
అదే అమ్మకి ఏదైనా చూసుకోవడం కాదు. దయ్యం పంపించిందిరా కాదు చూస్తున్నాను. అదే పసుపు అన్నీ ఉన్నాయి అమ్మ పంపించిందిరా. అది కాదు ముట్టిన వాళ్ళు అన్నిటి దూరం ఉంటుంది. దయ్యం నిమ్మకాయ ఇప్పుడు అయిపోతుంది. దాదాపు ఒకేసారి చదవరా మరి తొందరగా దాదా గేమ్ దగ్గర దాని మీద చేతులు పెట్టి ఆ పేపర్ మీద అదే కెమెరా వైపు చూపిరా మళ్ళీ నంబరు చూడండి గాయస్, దీని మీద రాసిందన్నమాట. చదువుతున్నా ఫస్ట్ ఆ పేపర్ మీద చేతులు పెట్టి ఏళ్ళు పెట్టి చెప్పుకోలేదు. తన పేరు క్వశ్చన్ చేయమడినా మన ఏళ్ళు ఆటోమేటిక్గా దాని ప్లేస్ వెళ్తాయి అంటారు. ఏంటి తను సూపర్లో భయం కాదు కామెడీ సినిమా జరుగుతుంది ఇక్కడ. కామెడీ సినిమా చెప్పినట్టు అమ్మ కంప్లీట్ చేద్దాం పదరా. అర్థం కావట్లేదు రారా. మన ఇద్దరు ఆయన అక్కడికి వెళ్ళి పడుతున్నాం. పెట్టిన తర్వాత మన క్వశ్చన్ వెయ్యి చట్టం ముందు వెళ్ళిపోవాలి. ఏమో లేదా ప్రియా ఇప్పుడు మన పేర్లు చెప్తుంది. నా పేరు చెప్పరా, నాకు భయం వచ్చింది చెప్పరా. అయ్య గారు నన్నెందుకు పిలిచారా? అమ్మమ్మ నాకు తెలియదు అమ్మా. వీడియో కోసం సరదాగా వీడియో చూద్దామని చూసాము. సరదా కోసం నన్ను పిలుస్తారా? ఏం చేయాలండి చెప్పండి. మీరు మమ్మల్ని వదిలేనండి, ఏం చేయాలండి? సరదా కోసం పిలుస్తారా? యూట్యూబ్ వీడియో కోసం యూట్యూబ్ ప్రియ గారు, ప్లీజ్ ప్రియ గారు ఎక్కడ ఉన్నారండి? నాకు ఇప్పుడు పిలిస్తే పిలిచారు, ఇంకెప్పుడన్నా పిలిచారంటే ఇప్పుడు ప్రాణాలతో బతికి బయటపడతారు. రెండోసారి మీ బట్టలు ఇంటికి వెళ్తాయి. మీ ఫ్రెండ్ వచ్చినందుకు వాడికి చూడు శిక్ష ఎలా ఉంటుందో. సరదా కోసం పిలుస్తారా నన్ను? వాడికి శిక్ష ఎలా ఉంటుందో చూడు. వాడికి శిక్ష ఎలా ఉంటుందో చూడు. ఒకసారి ఎక్కడున్నాడు? నాకేం పెట్టి మా ఫ్రెండ్స్ అంటే ఇట్లా మాయమవుతాడు. ఎక్కడున్నాడు? మా ఎక్కడున్నారా? బాజీ ఎక్కడున్నారా? మా ఫ్రెండ్ కంటే ఇట్లా
చూసారా అదే ఇంకెప్పుడు చేయబాకరా ఇప్పుడు వదిలేసినంత ఎలా చెప్పరా ఇంకా అరే నాకు వద్దురా నాకు